రైట్. ఓటర్లని ప్రభావితం చేస్తే గనుక తగిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. రైట్. వరంగల్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ మనకు అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. చెదురుమరు మినహా అన్ని చోట్ల ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. భూపాలపల్లి జిల్లాలో 1 లక్ష రూపాయలని అభ్యర్థి చేతిలో పట్టుకొని వెళ్తుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగానే అక్కడ పడేసి వెళ్ళిపోవడం, అలాగే మహబూబాబాద్లో ఒక డివిజన్ దగ్గర 100 మీటర్ల దూరం ఉండాలని చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది 100 మీటర్ల దూరంలో లేరు అని చెప్పిన నేపథ్యంలో కొంత బీఆర్ఎస్కి కాంగ్రెస్ నేతల మధ్య, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతల మధ్య తోపులాట జరిగే ప్రయత్నం చేసింది. వెంటనే పోలీసులు వాళ్ళని చెల్లాచెదురు పంపించే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన అన్ని చోట్ల కూడా మొత్తం పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఓటింగ్ లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి ఓటర్లు అందరూ వచ్చారు. యువతతో పాటు వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. క్యూ లైన్ లో వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 260 వార్డులకి ఎన్నికలు జరుగుతుండగా 1072 అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. వాళ్ళ భౌతవ్యం ఈ రోజు తేలబోతుంది. అందులో కాంగ్రెస్ నుంచి 260 మంది పోటీలో నిలుస్తుండగా బీఆర్ఎస్ నుంచి 252 మంది, బీజేపీ నుంచి 240 మంది పోటీలో ఉన్నారు. ఇక 314 మంది స్వతంత్రులు పోటీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం 3,35,272 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. మొత్తం 525 పోలింగ్ బూత్ల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం తొర్రూరులో ఉన్నటువంటి ఓటర్ల ఉత్సాహం చూడొచ్చు. తొర్రూరులో మొత్తం 16 వార్డులకి ఎన్నికలు జరుగుతున్నాయి. 21,451 ఓటర్లు తమ పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వృద్ధులని, వాళ్ళు నడవలేని సిచ్యువేషన్లో ఉన్న సపోర్ట్గా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఓట్లు వేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు యువత కూడా కంప్లీట్గా క్యూ లైన్లో నిలబడ్డటువంటి ఓటింగ్ తీరును చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా వాళ్ళు ఓట్లు వేయడం కోసం ఉత్సాహం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో నిజానికి మున్సిపల్ అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఓటింగ్కి రావడానికి కొంత సుముఖం వ్యక్తం చేయరు. అర్బన్ ఓటర్లు ఎవరు కూడా ఓట్లు వినియోగించుకోవడం కోసం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అనేటువంటి నానుడి కాస్త పోయింది. ఎందుకంటే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచార హోరు, అలాగే తమకు సంబంధించినటువంటి కౌన్సిలర్ను, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ని, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మరొక వైపు స్వీప్ కార్యక్రమం అధికార యంత్రాంగం కూడా ఓటర్లలో చైతన్యం కల్పించి ఓటు బూత్ వరకు తీసుకొచ్చినటువంటి చర్యలు కాస్త ఫలితాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా క్యూ లైన్లో ఓటర్లు ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్న నేపథ్యంలో తమ ఓటు హక్కును కంప్లీట్ చేసుకొని తర్వాత వేరే పనులకు వెళ్లాలనే ఉద్దేశంతో చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఒక పోలింగ్ బూత్ దగ్గర కొంత వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓటు బ్యాలెట్ పేపర్ తీసుకోవడం, అలాగే సంతకం చేయడం, ఆ తర్వాత సంతకం చేసిన తర్వాత వాళ్ళ అనుకున్న అభ్యర్థికి ఓటేసి ఆ బ్యాలెట్ బాక్స్లో వేయడం కోసం ఒక ఓటర్ కనీసం 5 నుంచి 6 నిమిషాలు వెయిట్ చేయాల్సినటువంటి నేపథ్యంలో కొంత క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వచ్చినటువంటి ఓటర్ తను స్లిప్ తీసుకొని అక్కడ నుంచి చెక్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఓటుకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ తీసుకొని ఆ స్టాంప్ వేసి మళ్ళీ బ్యాలెట్ బాక్స్లో వేసే వరకు కనీసం ఒక అభ్యర్థి అంటే ఒక ఓటరు కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటు వెయిట్ చేయాల్సినటువంటి నేపథ్యంలో క్యూ లైన్లో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక బూత్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కనీసం ½ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత పోలింగ్ బూత్ల దగ్గర జనం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చాలా చోట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో చెదురుమరు ఘటనలు మినహా అన్ని చోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వస్తున్న నేపథ్యంలో 5 గంటల వరకు ఓటింగ్ వినియోగించుకునే అవకాశం ఉన్నా త్వరగానే పూర్తి చేసుకుని వెళ్లిపోవాలనే ఉద్దేశంతో ఓటర్లు పోలింగ్ బూత్కు రావడం వల్ల కొంత క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం అంతా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లంచ్ తర్వాత కొంత మందకొడిగా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ 3 నుంచి 5 మధ్య మళ్ళీ స్ట్రెంత్ కనిపించే అవకాశం ఉంది. కాబట్టి 5 లోపు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలాగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీలు, అలాగే వరంగల్ జిల్లాలో 2 మున్సిపాలిటీలు,
ములుగు, భూపాలపల్లి, గన్పూర్లో 2 మున్సిపాలిటీలు, ములుగులో 1, భూపాలపల్లిలో 1, ఇట్లా మొత్తం 12 మున్సిపాలిటీలో ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కెమెరామెన్ వాజిద్, తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.